పవన్ కళ్యాణ్ గారు మూడో విడత ప్రారంభం అయితే మాకేం అభ్యంతరం లేదు. ఆయన పూర్తిగా ఎన్నికలయ్యేదాకా కూడా ఈ రాష్ట్ర ప్రజల మధ్య తిరిగితే మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి నేను అనేక సార్లు నా విజ్ఞప్తి డైరెక్ట్ గా గతంలో కలిసి మాట్లాడాలని కూడా ప్రయత్నం చేశాను. అది కుదరలేదు. ఆయన మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నేను పత్రికల సమక్షంలో ఆయనకి చెప్పేది ఆయన అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా. చంద్రబాబు నాయుడు వెల్విషర్స్ అంతా పవన్ కళ్యాణ్ గారి సపోర్టర్స్. ఇప్పుడు రాధాకృష్ణ, రామోజీరావు, బిఆర్ నాయుడు, మా నాదెండ్ల మనోహరు, ఆ లింగంనేని, వీళ్ళందరూ ఎవరండి? చంద్రబాబు నాయుడు గారి వెల్విషర్స్. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనే ఉండాలి, ఆయన ద్వారా మనం లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నించేవాళ్ళు. వీళ్ళందరూ కూడా లబ్ధి పొందారు. ఈ రోజు అందరూ కూడా కాటాకు వచ్చారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు ఆ సీట్లో లేకపోవడం వల్ల. ఇప్పుడు వీళ్ళందరే పవన్ కళ్యాణ్కి మద్దతుదారులుగా మారిపోయారు. దేనికి? చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు కూడా అయ్యేటువంటి పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ ఎట్టగొట్ట తీసుకొచ్చి సపోర్ట్ చేస్తే కనీసం ప్రతిపక్షంలోన అధికారంలోకి వస్తుంది అన్నటువంటి ఆశ కల్పించుకోవచ్చు అన్నటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. దీన్ని పవన్ కళ్యాణ్ గమనించాలని చెబుతున్నా. నిన్ను వాడుకోవాలి, నీకు మళ్ళీ వెన్నుపోటు పొడుతాడు. చంద్రబాబు నాయుడు రక్తంలోనే ప్రతి అణువులోనూ కూడా వెన్నుపోటు అవసరానికి వాడుకోవటం, తర్వాత తీసి పక్కన పెడతాం. ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు కన్నా పార్టీ పెట్టి ఈ విధవని పార్టీలో చేర్చుకున్నటువంటి రామారావు కన్నా ఎవడు